హరిప్రియ భక్తి ఛానల్ ప్రేక్షకులకి ముందుగా నమస్కారం. చాలామంది జీవితంలో సక్సెస్ కావాలి అని ఆలోచిస్తూ ఉంటారు. కానీ ఎలా సక్సెస్ కావాలి అంటే ఏం ఆలోచించాలి, ఏమేం పనులు చేయాలో తెలియదు. అవన్నీ తెలుసుకోవాలి అంటే ఈ వీడియో చూడాలి. అవన్నీ ఎలా తెలుసుకోవాలి అంటే ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ న్యూమరాలజిస్ట్, మనీ పవర్ ట్రైనర్ విశ్వక్సేన్ గారు. వారితో మాట్లాడి జీవితంలో ఎలా సక్సెస్ కావాలి అనేది తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్కారం. ఓం శ్రీ గురుభ్యో నమః. సార్, చాలామందికి జీవితంలో సక్సెస్ కావాలి అని ఉంటుంది. కానీ ఆ సక్సెస్ వెనక ఏమేం ప్రయత్నాలు చేయాలి, అసలు ఎలా ఆలోచించాలి అనేది ఈరోజు తెలుసుకోవాలి అనుకుంటున్నాం. ముఖ్యంగా ఇది నా కోచింగ్ క్లాసులలో కానివ్వండి, నా న్యూమరాలజీ ప్రొఫెషన్లో మనీ పవర్ క్లాసుల్లో ఇది వివరించడం జరుగుతుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే ఒక వ్యక్తి మిలీనియర్ మైండ్ సెట్గా మార్చుకొని తన జీవితంలో సూపర్ సక్సెస్ అందుకోవాలి అంటే వాళ్ళ ఆలోచనలే చాలా ముఖ్యం. చాలామంది ఏమనుకుంటారంటే పూర్ పీపుల్స్ అంటే డబ్బు తక్కువగా ఉండడము, పేదరికాన్ని అనుభవించడం అని అనుకుంటారు కొంతమంది. రిచ్ పీపుల్ అంటే ధనవంతులుగా ఉండడం, లగ్జరీ లైఫ్ని లీడ్ చేయడం అని అనుకుంటారు. పూర్ మైండ్ సెట్ అండ్ రిచ్ మైండ్ సెట్ అనేది మీ దగ్గర ఉండే డబ్బుని బట్టి, మీ అంతస్తుని, హోదాని బట్టి ఎవరు అంచనా వేయరండి. ఎప్పుడైతే మీ ఆలోచనల్లో మార్పు ఉంటుందో అప్పుడు మీరు పూర్గా రిచ్గా అనేది తెలవడం జరుగుతుంది. కాబట్టి మీ యొక్క వ్యక్తిత్వం అనేది మీ థాట్ ప్రాసెస్ మీద ఆధారపడి ఉంటుంది. మీ వ్యక్తిత్వం గనక ఉన్నతంగా ఉంటే మీరు రిచ్ మైండ్ సెట్లో ఉంటారు. మీ ఆలోచనలు గనక తక్కువ స్థాయిలో ఉండి నెగిటివ్గా ఉంటే మీరు పూర్ మైండ్ సెట్లో ఉంటారు. అయితే పూర్ మైండ్ సెట్లో ఉండే వ్యక్తులు ఏ విధంగా ఉంటారు? ఇటువంటి వ్యక్తులు ముఖ్యంగా ఒక నలుగురు వ్యక్తులు గనక కలిస్తే ఈ పూర్ మైండ్ సెట్ ఉండే వ్యక్తులు వాళ్ళ గురించి వీళ్ళ గురించి బ్లేమ్ చేస్తూ ఉంటారు. అంటే వాళ్ళు అలా వారు, వీళ్ళు ఇలాంటి వారు. దీని ద్వారా ఏమవుతుంది? వీళ్ళ లైఫ్ ఫోకస్ తగ్గుతుంది. అదే రిచ్ మైండ్ సెట్ ఉండే వ్యక్తులు ఒక నలుగురు వ్యక్తులు గనక కలిస్తే ఇటువంటి వ్యక్తులు వాళ్ళ జీవితంలో ఎలా ఎదగాలి, ఎటువంటి ఆలోచనలు చేయాలి, ఎటువంటి ప్రణాళికలు మన జీవితంలో వేసుకోవాలి, ఎటువంటి ఐడియాస్తో మనం సక్సెస్ అవ్వాలి అని ప్రాధాన్యత ఇస్తారు. కాబట్టి ఒక నలుగురు వ్యక్తులు కలిసినప్పుడు పూర్ మైండ్ సెట్ ఉన్న వాళ్ళు ఇతరుల బ్లేమింగ్ గురించి మాట్లాడతారు, ఇతరుల వ్యక్తిగత విషయాలు మాట్లాడి వాళ్ళని బ్లేమ్ చేయడానికి చూస్తారు. కానీ రిచ్ మైండ్ సెట్ ఉన్న వ్యక్తులు వాళ్ళ జీవితంలో ఎదగడానికి ఆలోచనలు, ఐడియాస్కి ప్రాధాన్యత ఇస్తారు. పూర్ మైండ్ సెట్లో ఉండే వ్యక్తులు వాళ్ళ జీవితంలో ఎక్కువగా బ్యాడ్ సర్కిల్ ఉంటుందండి. అంటే వాళ్ళ ఫ్రెండ్షిప్ కానివ్వండి, వ్యసనాలు కానివ్వండి, ఇటువంటి వాటితో జీవితాన్ని లీడ్ చేస్తూ ఉంటారు. అదే సక్సెస్ పీపుల్ కానివ్వండి, రిచ్ మైండ్ సెట్ ఉండే వ్యక్తులు వాళ్ళ చుట్టూ ఎప్పుడు ఆలోచనలు కలిగి ఉన్న వాళ్ళు కానీ, ఐడియాస్ ఇచ్చేవాళ్ళు కానీ, సక్సెస్ అవ్వాలనుకునే వాళ్ళు అటువంటి మాత్రమే ఉంటారు. పూర్ మైండ్ సెట్లో ఉండే వ్యక్తులు మీరు చూడండి ఎక్కువగా డబ్బుకి ప్రాధాన్యత ఇస్తారు. అంటే సమయం మొత్తం డబ్బుకే కేటాయిస్తారండి, అంటే వృధా చేస్తూ ఉంటారు. కానీ రిచ్ మైండ్ సెట్ వ్యక్తులు సమయానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. ఎందుకంటే డబ్బు మళ్ళీ సంపాదించుకోవచ్చు కానీ సమయం పోతే మళ్ళీ తిరిగి రాదు. అదే పూర్ మైండ్ సెట్ ఉండే వ్యక్తులు ఏదైనా నేర్చుకోవాలనుకుంటే అంతా నాకే తెలుసు అనే భావన ఉంటుంది. కాబట్టి జీవితంలో ఏ స్కిల్స్ నేర్చుకోరు, అప్డేట్ వర్షన్లో ఉండరు. కానీ రిచ్ మైండ్ సెట్ ఉండే వ్యక్తులు వాళ్ళ జీవితంలో ప్రతి క్షణంలో, ప్రతి దశలో వాళ్ళని వాళ్ళు అప్డేట్ చేసుకుంటూ కొత్త కొత్త విషయాలు నేర్చుకుంటూ ఉంటారు. ఎందుకంటే ఇప్పుడు మారుతున్న తరుణంలో కానీ, ఇంత టెక్నాలజీ ఉన్న యుగంలో కానీ ఎప్పటికప్పుడు మీ స్కిల్స్ని మీరు అప్డేట్ చేసుకుంటేనే సమాజంలో మీ మనుగడ కొనసాగుతుంది. ఎందుకంటే మనకు జీవ పరిణామం కూడా ఏం చెప్తుందంటే మనం ప్రకృతికి అనుగుణంగా, పరిస్థితులకు అనుగుణంగా మారుతున్న టెక్నాలజీని మనం యాక్సెప్ట్ చేస్తే, నేర్చుకుంటూ ఉంటే అప్పుడు మనం సక్సెస్ అవుతాం. కానీ రిచ్ మైండ్ సెట్ వాళ్ళు ప్రతిదీ నేర్చుకుంటూ ఉంటారు. పూర్ మైండ్ సెట్ వాళ్ళు నేర్చుకోవాలనే భావన ఉండదు, అంతా నాకే తెలుసు అనే అహంకార ధోరణి ఉంటుంది. రిచ్ మైండ్ సెట్ వాళ్ళు మీరు ఎప్పుడైనా చూడండి వాళ్ళ జీవితంలో ఎక్కువగా వాళ్ళు ఏదైతే సాధించాలనుకుంటున్నారో ఆ థాట్ ప్రాసెస్ మీద మాత్రమే వాళ్ళ జీవితంలో వాళ్ళు ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు. కానీ పూర్ మైండ్ సెట్ వ్యక్తులు ఎప్పుడు డబ్బుకి ప్రాధాన్యత ఇస్తూ డబ్బు ఉంటే చాలా లైఫ్ సెట్ అవుతుంది అని అనుకుంటారు. అదే పూర్ మైండ్ సెట్ ఉన్న వ్యక్తులు జీవితంలో సమాజం ద్వారా నాకు ఇలా జరిగింది, కుటుంబం ద్వారా ఇలా జరిగింది, స్నేహితుల ద్వారా, బంధువుల ద్వారా నేను ఇలా అయిపోయానని బ్లేమ్ చేస్తూ ఉంటారు. కానీ రిచ్ మైండ్ సెట్ ఉన్న వ్యక్తులు ఈరోజు నేను సక్సెస్ అయ్యానన్నా, ఈరోజు నేను ఫెయిల్యూర్ అయ్యానన్నా దీనికి మొత్తం నేనే కారణం అనే మైండ్ సెట్ ఉంటుంది.
కాబట్టి రిచ్ అండ్ పూర్ అనేది మన దగ్గర ఉండే హోదాని బట్టి, డబ్బుని బట్టి, అంతస్తులను బట్టి, పదవులను బట్టి కాదండి. మన ఆలోచించే విధానాన్ని బట్టి మన జీవితంలో సూపర్ సక్సెస్ అనేది రావడం జరుగుతుంది. దీన్నే మిలీనియర్ మైండ్ సెట్ అంటారు. కాబట్టి ఎప్పుడైనా సరే మన జీవితంలో మనం సక్సెస్ కావాలి అనుకుంటే మన నమ్మకాల్లో కానీ మన ఆలోచనల్లో మార్పు చేసుకోగలిగితే 100% మనం సక్సెస్ అవుతాం. కాబట్టి మీ విజయానికి మొట్టమొదటి నాంది మీ నమ్మకాలే. మీ నమ్మకాలు ఏ విధంగా ఉన్నాయి, మీ మైండ్ సెట్ ఎలా ఉంది అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఎప్పుడైతే మీరు పరిమిత విశ్వాసాల్లో ఉన్నారో, అంటే లిమిటింగ్ బిలీవ్స్ అంటారు, ఈ పరిమిత విశ్వాసాల్లో మీరు కూరుకొని పోతే దాని నుంచి బయటికి రాలేరండి. అంటే కొన్ని రకాల ముహూర్తాల్లో కానీ, కొన్ని రకాల శకునాలలో కానీ మీ జీవితాన్ని మీరు కొనసాగిస్తూ ఉన్నారంటే లిమిటింగ్ బిలీవ్స్లోనే ఉంటారు. కొంతమంది వ్యక్తులు ఎలా ఉంటారు, నేను పేదరికంలో పుట్టాను, నా కుటుంబంలో ఎవరూ సక్సెస్ సాధించలేరు, నా జీవితం అంతే, భగవంతుడు మా తలరాతను ఇలా రాశాడు, గ్రహాలు మా మీద పగబట్టాయని అంటూ ఉంటారు. ఇటువంటి వ్యక్తులు లైఫ్లో ఏదీ సాధించలేరు. కుటుంబాన్ని పోషించాలన్న భయం ఇటువంటి వ్యక్తులకి, సమాజంలో పోటీతత్వాన్ని స్వీకరించలేరండి. పూర్ మైండ్ సెట్ వాళ్ళు పోటీ అంటేనే భయపడతారు. కానీ అదే రిచ్ మైండ్ సెట్ వాళ్ళు పోటీని ఛాలెంజ్గా తీసుకుంటారు. అదేవిధంగా ఎవరైతే పూర్ మైండ్ సెట్లో ఉంటారో ఇటువంటి వ్యక్తులు ఒక వ్యక్తి గనక గెలుస్తున్నాడు అంటే దాన్ని తట్టుకోలేరండి. ఎందుకంటే వీళ్ళని పోటీని యాక్సెప్ట్ చేసే నేచర్ ఉండదు. అదే రిచ్ మైండ్ సెట్ ఉన్న వ్యక్తులు ఎదుటి వ్యక్తి యొక్క సక్సెస్ని కూడా సెలబ్రేట్ చేసుకుంటారు. ఎందుకంటే మీరు ఎప్పుడైతే ఎదుటి వ్యక్తి సక్సెస్ని సెలబ్రేషన్ చేసుకుంటారో మీ జీవితంలో కూడా మీరు అటువంటి సక్సెస్ని అందుకోవడానికి సిద్ధంగా ఉన్నారని గుర్తుపెట్టుకోండి. కాబట్టి ఎదుటి వ్యక్తి యొక్క సక్సెస్ని మీరు జీర్ణించుకోలేకపోతున్నారంటే మీ మైండ్ సెట్ పూర్గా ఉంది. మీరు ఎంత హై స్థాయిలో ఉన్నా, ఎంత డబ్బున్న వాళ్ళైనా సరే ఎదుటి వ్యక్తి సక్సెస్ జీర్ణించుకోలేకపోతున్నారు. ఎదుటి వ్యక్తిని మీరు ఇంకా పొగడడం లేదంటే మీరు పూర్గానే ఉన్నారు. కాబట్టి పూర్ అనేది మీ ఆలోచనల నుంచి వస్తుంది, డబ్బుని బట్టి కాదు. పూర్ పర్సన్ చూడండి, ఎప్పుడైనా పూర్ మైండ్ సెట్ ఉన్నవాళ్ళు వీళ్ళు ఎప్పుడైనా సరే గెలవడానికి రిస్క్ చేయరు, ఓడిపోతున్నప్పుడు రిస్క్ చేస్తారండి. కానీ రిచ్ మైండ్ సెట్ ఉన్న వ్యక్తుల జీవితంలో 100% నేను గెలుస్తాననే కాన్ఫిడెన్స్ ఉంటుంది. ఆ గెలుపు కోసం వీళ్ళు రిస్క్ చేసి ముందుకు వెళుతున్నారు. వేరే వాళ్ళు గెలిస్తే కూడా వాళ్ళు జీర్ణించుకోలేరు, పూర్ మైండ్ సెట్. కాబట్టి ఎప్పుడైనా సరే మీ నమ్మకాలు, మీ విశ్వాసాలను మీరు గనక మార్చుకొని ముందుకు వెళ్తారో 100% మిలీనియర్ మైండ్ సెట్గా మారి సూపర్ సక్సెస్ని అందుకుంటారు. మీరు అదేవిధంగా పరిమిత విశ్వాసాల్లో గనక ఉంటే, పరిమిత విశ్వాసాలంటే ఏంటి, ఈ జీవితం చాలా కష్టంగా ఉంటుంది, ఇంత దుర్బలమైన జీవితాన్ని నేను జీవిస్తున్నాను, సరైన వసతులు నా దగ్గర లేవు, కుటుంబ పరిస్థితులు సరిగా లేవు, మా కుటుంబంలో ఎవరు ఉన్నత స్థాయిలోది రాలేదు అని మీరు అనుకుంటే మీరు ఇంకా ఆ బౌండరీలో జీవిస్తున్నట్లే. కాబట్టి భగవంతుడు ఇచ్చిన జీవితాన్ని నేను అద్భుతంగా జీవించగలను, పరిస్థితులను అన్నింటినీ నేను తట్టుకొని ముందుకు వెళ్ళగలను అనే మనోబలం కనుక మీరు పెంచుకోగలిగితే 100% మీరు సక్సెస్ అవుతారండి. కాబట్టి ఎవరైనా సరే ఈ మిలీనియర్ మైండ్ సెట్ అందుకోవాలంటే పేదరికపు మనస్తత్వం నుండి సంపన్న మనస్తత్వంకు మారాలి. ఎవరైతే సక్సెస్ కావాలి అని కోరుకుంటున్నారో ఇటువంటి వ్యక్తులు మిలీనియర్ మైండ్ సెట్గా మారవచ్చు. ఎవరికైతే ఆత్మవిశ్వాసం పెంచుకోవాలి, మనోబలాన్ని పెంచుకొని మీరు కోరుకుంటున్న హెల్త్ సీక్రెట్స్ కానివ్వండి, మనీ సీక్రెట్స్ కానివ్వండి, వెల్త్ సీక్రెట్ని పొందాలనుకుంటే మీరు ఆత్మవిశ్వాసం చాలా ఉన్నత స్థాయిలో ఉండాలి. ఎప్పుడైతే నా వల్ల కాదు, నేను చేయలేను, నా జీవితం ఇంతే అనే మీరు నిరాశపడుతూ ఉంటారో ఇటువంటి వ్యక్తులు ఏదీ సాధించలేరు. ఒక వ్యక్తికి ఎన్ని తెలివితేటలు ఉన్నా, ఎంత సామర్థ్యం ఉన్నా ఆ వ్యక్తి జీవితంలో ఇంకా సక్సెస్ కాలేకపోతున్నాడంటే దానికి ఏకైక కారణం మైండ్ సెట్ అండ్ భయం అండి. ఎప్పుడైతే ఒక వ్యక్తిలో భయం మొదలవుతుందో ఆ వ్యక్తి మరణానికి దారితీస్తాడు, గుర్తుపెట్టుకోండి. అందుకోసం భయం పక్కలే మరణం కూడా ఉంటుంది. అందుకోసమే మనకన్నారు ధైర్యే సాహసే లక్ష్మి. మీరు ఒక్కడుగు ధైర్యంగా ముందుకు వెళ్ళండి, ప్రకృతి మీకు సహకరిస్తుంది, అవకాశాలను మీ వైపుకు అట్రాక్ట్ చేస్తుంది. కాబట్టి మీ మైండ్ సెట్ చాలా చాలా ముఖ్యం. మీ జీవితంలో మీరు ఎదగాలనుకుంటే మీ మైండ్ సెట్టే ముఖ్యం. మీ మైండ్ సెట్ ద్వారానే మీరు డబ్బులు సంపాదించవచ్చు. చాలామంది కష్టపడాలి, డబ్బులు సంపాదించాలి అని అనుకుంటారు. మీరు ఎప్పుడైతే కష్టపడాలి అని అనుకుంటున్నారో మీకు కష్టం వస్తుంది కానీ డబ్బులు రావు. ఎప్పుడైతే చాలా సులభమైన మార్గాల ద్వారా నా జీవితంలో నేను డబ్బులు సంపాదించగలను అని మీరు మనస్ఫూర్తిగా కోరుకుంటే 100% మీ జీవితంలోకి డబ్బు వస్తుంది. మీ థాట్ ప్రాసెస్ని లిమిటింగ్ బిలీవ్స్ నుంచి అన్లిమిటెడ్గా మారాలి. మీరు
అపరిమిత విశ్వాసాలు అంటారు. ఎందుకంటే ఎప్పుడైతే మీరు నేను చెయ్యగలను, ఇది నా వల్ల అవుతుంది, ఈ లైఫ్ చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది, నేను కుటుంబంలో కానీ సమాజంలో కానీ వృత్తి వ్యాపారంలో నేను సక్సెస్ఫుల్గా రాణించగలను, ఆ తెలివితేటలు నాకున్న ఈ భగవంతుడు అందమైన జీవితాన్ని ఇచ్చాడు, నేను ఏదైనా చెయ్యగలను అనే దృఢ సంకల్పం మీలో గనక ఉంటే సమాజంలో ప్రకృతిలో ఎటువంటి పరిస్థితులు మీకు వ్యతిరేకంగా ఉన్నా మీరు అనుకున్నది తప్పకుండా సాధిస్తారు. దీనికి కావాల్సింది ఏమిటంటే ముందుగా మిమ్మల్ని మీరు సంపూర్ణంగా నమ్మండి. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ఏ వ్యక్తి అయితే తనను తాను సంపూర్ణంగా నమ్ముతారో అటువంటి వ్యక్తులే జీవితంలో ఉన్నత స్థాయికి వెళ్తారు. ఎప్పుడైతే వాళ్ళను ఇంకా నమ్మడం లేదనుకుంటే ప్రకృతిలో ఎవ్వరూ మిమ్మల్ని నమ్మరు. మిమ్మల్ని మీరే నమ్మకపోతే సమాజం మిమ్మల్ని ఎలా నమ్ముతుంది? ఏ వ్యక్తినైనా సరే సమాజం ఎప్పుడు నమ్ముతుంది, ఎప్పుడు స్వీకరిస్తుంది అంటే ఆ వ్యక్తి సక్సెస్ అయినప్పుడు స్వీకరిస్తుంది. సక్సెస్ అయినప్పుడు, గుర్తింపు వస్తున్నప్పుడు, అత్యంత హోదాలో ఉన్నప్పుడు, గౌరవం కీర్తి ప్రతిష్టలు వచ్చినప్పుడు మాత్రమే స్వీకరిస్తుంది. ఆ స్థితికి మీరు వెళ్ళబోయే ముందు మిమ్మల్ని మీరు సంపూర్ణంగా బలంగా నమ్మి నేను చెయ్యగలను అనే కాన్ఫిడెంట్ని గనక హై స్థాయిలో మీరు ఉంచుకోగలిగితే ప్రకృతిలో ఏదైనా మీకు బానిస కావాల్సిందే. కాబట్టి మీకు సాధించవలసింది ఎక్కడో బయట ప్రపంచంలో లేదు, మీ ఆత్మవిశ్వాసంలో ఉంది, మీ ఆలోచనల్లో ఉంది. కాబట్టి మీ బిలీవ్ సిస్టమ్ని గనక మార్చుకోగలిగితే 100% సక్సెస్ అవుతారండి. ఎందుకంటే మనకు 1973 నుంచి 2010 వరకు వన్డే క్రికెట్ కనుక తీసుకుంటే 200-300 స్క్వేర్ ఉండేది. కానీ దాన్ని సచిన్ టెండూల్కర్ 2010లో బ్రేక్ చేశాడండి. ఎందుకంటే 200 చేశాడు, ఆయన డబుల్ సెంచరీ చేశాడు. తర్వాత రోహిత్ శర్మ చేశారు, సెహ్వాగ్ చేశారు. ఇలా మనం నమ్ముకున్న కొన్ని నమ్మకాలని బ్రేక్ చేయొచ్చు. బ్రేక్ చేస్తే ప్రకృతే హర్షిస్తుంది. అదేవిధంగా అరుణిమ సిన్హా మీరు పేరు వినే ఉంటారండి. ఢిల్లీలో ఒక ట్రైన్లో జర్నీ చేస్తున్నప్పుడు అరుణిమ సిన్హాకి కొంతమంది ఈ చైన్ స్నాకర్స్ చైన్ గోల్స్ ఇవ్వకపోతే ట్రైన్లోకి వెళ్ళి బయటికి నెట్టేశారు ఆమెని. ఆ రోజు రాత్రి మొత్తం 11 ట్రైన్లు ఆమె 2 కాళ్ళ మీద పోయాయి, 2 కాళ్ళు తీసేశారండి. అయితే అటువంటి స్థితిలో కూడా ఆమె ఒక బిలీవ్నెస్ పెట్టుకుంది, ఒక బలమైన విశ్వాసం నమ్మకం పెట్టుకుంది. ఎవరెస్ట్ శిఖరాన్ని నేను అధిరోహించాలని. 2 కాళ్ళు లేనప్పటికీ కూడా ఒక కాళ్ళు తీసేశారు, ఒక కాళ్ళు ఏమో మామూలుగా పెట్టారు మళ్ళీ ఆర్టిఫిషియల్గా. అటువంటి స్థితిలో ఉన్న వ్యక్తి యొక్క ఆత్మవిశ్వాసం ఎలాగుందంటే నేను ఎవరెస్ట్ శిఖరాన్ని ఎక్కాలి అని కోరుకుంది ఆమె. ఎప్పుడైనా సరే ఆపరేషన్ అయిన తర్వాత కూడా ఆ సంకల్పాన్ని మాత్రం తను వదులుకోలేదు. తర్వాత బచేంద్రిపాల్ అనే ఒక గురువు గారిని ఎన్నుకొని ఆమె కోచింగ్ తీసుకొని 100% తను అనుకున్న లక్ష్యాన్ని సాధించగలిగింది. అంటే 2 కాళ్ళు విరిగిపోయిన వ్యక్తికి సంకల్ప బలమే అంతుందనుకుంటే పూర్తి శరీరం ఉంది, అన్ని అవయవాలు మంచిగా ఉన్నాయి. అటువంటప్పుడు మీరు ఇంకా ఎంత దృఢంగా ఉండాలి. ఎందుకంటే ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా ఒక వికలాంగులుగా ఎవరెస్ట్ అధిరోహించిన మహిళ ఆమె అరుణిమ సిన్హా. కాబట్టి మీ అన్ని శరీరవయవాలు చాలా ఎక్సలెంట్గా ఉన్నాయి. భగవంతుడు మీకు అన్నీ ఇచ్చాడు. మీరు ఏదైనా అనుకుంటే సాధించలేనిది ఏదీ ఉండదు. అంతా మీ మైండ్ సెట్ ద్వారానే ఉంటుంది. కాబట్టి రిచ్ మైండ్ సెట్, పూర్ మైండ్ సెట్ అనేది కేవలం అంతస్తుల్లో లేదండి, మీ ఆలోచనల్లో ఉంది. మీరు ఏదైనా సాధించాలనుకుంటే మీరు దాన్ని బలంగా నమ్మి ప్రకృతిని నమ్మితే మీరు సాధించవలసింది మీ జీవితంలోకి తప్పకుండా వస్తుంది. దాన్ని ఆపే శక్తి ఈ ప్రపంచంలో కానీ ప్రకృతిలో కానీ ఏ వ్యక్తికి ఏ వస్తువుకి లేదండి. మీరు పొందవలసింది గనక పొందుతున్నామని మీరు బలంగా నమ్మి మీ కోరికను మీ శరీరంలోని ప్రతి కణంలో దాన్ని జీర్ణించుకోగలిగితే 100% అది మీ కాళ్ళ దగ్గరికి బానిస అవుతుంది. దాన్ని ఎవ్వరూ ఆపలేరు. కాబట్టి మిలీనియర్ మైండ్ సెట్గా మారాలి అంటే మీ పరిమిత విశ్వాసాలని మొత్తం బ్రేక్ చేయండి. ఆ బౌండరీస్లో నుండి మీరు ఇన్ని రోజులు జీవిస్తున్న నమ్మకాల్లో బయటికి రండి. ఓపెన్ మైండెడ్గా ఉండండి, స్వేచ్ఛగా ఉండండి. మీరు ఎప్పుడైతే స్వేచ్ఛా జీవితాన్ని ప్రారంభిస్తారో 100% మీరు సక్సెస్ అవుతారు. ఏ వ్యక్తి గురించి ఆలోచించవద్దు, ఏ వ్యక్తికి మీ జీవితాన్ని తాకట్టు పెట్టవద్దు, ఏ వ్యక్తిని విమర్శించవద్దు, ఏ వ్యక్తికి అనవసరంగా మీ జీవితాన్ని తాకట్టు పెట్టవద్దు. 100% సక్సెస్ అవుతారు. ఎప్పుడైతే మిమ్మల్ని మీరు బలంగా నమ్ముతారో మీ జీవితంలో సక్సెస్ స్టార్ట్ అయినట్లే. ఇది మిలీనియర్ మైండ్ సెట్గా సూపర్ సక్సెస్ని అందుకునే మార్గం అండి. చాలా సూపర్గా చెప్పారు సార్. అసలు మీ మాటలు గనక విన్న వాళ్ళు పాటిస్తే గనక ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. చాలా సూపర్గా ఉంది. సో వ్యూవర్స్ చూస్తున్నారు కదా, ఎవరైతే ఇప్పటి వరకు కుంగిపోయి నా జీవితం ఇంతే, ఇంకా నేనేమీ సాధించలేను, ఇంకా బ్రతికే వేస్ట్ అని అనుకునే వాళ్ళందరికీ కూడా మా వీడియో బెస్ట్ అవుతుంది అని చెప్తున్నాను. నిజంగా చెప్పాలి అంటే
రిచ్ పూర్ అనేది మనం సంపాదించే సంపాదనలో ఉండనే ఉండదు, మనం ఆలోచించే మైండ్లోనే ఉంటుంది. కాబట్టి విశ్వక్సేన్ గారు చెప్పినట్లుగా గొప్పగా ఆలోచించండి, గొప్పగా జీవించండి. ఒక్క మాటగా చెప్పాలి అంటే వికలాంగులు అలాంటిది ఎంతో సాధిస్తున్నారు, ఏమేమో చేస్తూ ఉన్నారు. కానీ మనకి బాడీలో ప్రతి ఒక్క పార్ట్ ఉంది కాబట్టి గొప్ప ఆస్తి అనేది భగవంతుడు అదే ఇచ్చాడు. కాబట్టి అన్నీ బాగున్న తర్వాత అలా కుంగిపోయి ఉండకుండా విశ్వక్సేన్ గారి మాటలు విన్న వాళ్ళు అలాగే కనుక పాటిస్తే కనుక ఖచ్చితంగా జీవితంలో సక్సెస్ అవుతారు. మా వీడియో మీకు బెస్ట్ అవుతుంది అని అనుకుంటున్నాను. ఇలాంటి వీడియోస్ ప్రతి ఒక్కరికి కూడా అవసరం కాబట్టి షేర్ చేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.